అందరికీ నమస్కారం. అగనంపూడి 79, 85 రెండు వార్డులకు అనుసంధానంగా ఉన్న ఇక్కడ సీనియర్ సిటిజన్స్ కి, తర్వాత స్టీల్ ప్లాంట్, డాక్ యార్డు, షిప్ యార్డు, తర్వాత విద్య, వైద్య, విద్యుత్ సంస్థల్లో పనిచేసినటువంటి రిటైర్మెంట్ అయ్యి ఉన్న పెన్షనర్స్ కి అందరికి ఇక్కడ స్థావరం లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ అందరికీ సుమారు ఈ ప్రాంతంలోని 2000 మంది రిటైర్మెంట్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళు ఆఫీసు కార్యకలాపాలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి మాకు ఒక కార్యాలయం కావాలి. ఈ 2002లో అప్పుడు పరవాడ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంతంలో అప్పటి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి గారు ది సెంట్రలైజేషన్ ప్లానింగ్ నిధుల ద్వారా 2,50,000 రూపాయలతో 29/3/2002 ఈ యొక్క భవనాన్ని శంకుస్థాపన చేశారు. 2003 సంవత్సరంలో 15/11/2003లో ఇది ప్రారంభించారు. ఆనాటి నుండి నేడు వరకు సుమారు 2 శతాబ్దాలు అవుతున్న ఇది నిరుపయోగంగా ఉంది. కాబట్టి ఈ స్థావరం మా సీనియర్ సిటిజన్ కి, పెన్షనర్స్ కి ఇచ్చినట్లయితే ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఈ విషయం మరి ఇక్కడ స్థానికంగా రాజకీయాలకు అతీతంగా ఉన్న పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్ అందరూ కలిపి రేపు 7వ తారీఖున పెదమండకలో జరిగే రెవెన్యూ సదస్సులో గౌరవనీయులు గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి వినతిపత్రం ఇవ్వదలిచాం. దీనికి ఇక్కడ కూటమి నాయకులు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కూడా వాళ్ళందరితో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇంత జాతీయ రహదారి పక్కన ఉన్న ₹1 కోటి విలువ గల ఈ యొక్క భవనం ఇప్పుడు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకి స్థావరంగా తయారైంది. దీన్ని వినియోగంలోకి తెచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ కి, పెన్షనర్స్ కి వినియోగంలోకి తీసుకురావాలని ఆ రోజున ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున దీనికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీ వాళ్ళు ఈ యొక్క పెన్షన్స్, సీనియర్ సిటిజన్స్ చేసే కార్యక్రమానికి ఈ యొక్క భవనం వినియోగంలోకి ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి మంత్రి సత్యనారాయణ గారికి, అలాగే మాకు ఇచ్చినట్టయితే ఈ ఏరియాలో ఉన్న 2,000 మంది రిటైర్ అయ్యారు. ఇంకా ఫర్దర్ కూడా రిటైర్ అవుతారు. అందరూ కూడా ఈ యొక్క అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క బిల్డింగ్ రోడ్ పాయింట్ లో ఉన్నది కాబట్టి అందరూ కూడా దీని ఒక నిరుపయోగంగా ఉంది కాబట్టి దానిని మళ్ళీ మనం వచ్చే పూర్వవైపు తీసుకొచ్చి దీన్ని మొత్తంగా దీన్ని బాగా అందరికి కూడా ఉపయోగపడేటట్టు మళ్ళీ మల్టీపర్పస్ గా నలుగురికి ఉపయోగపడేలాగా కార్యక్రమాలు చేపట్టి ఈ యొక్క ఎంప్లాయీస్కే కాకుండా మొత్తం డాక్ యార్డు, షిప్ యార్డు, నేవల్ బేసు, అలాగే స్టీల్ ప్లాంట్, అలాగే తదితర ఆర్టీసీ ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని వినియోగించుకోవడానికి బాగుంటుంది, అనువైన ప్లేస్ కాబట్టి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి రేపు 7వ తారీఖున గ్రామ సభలో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి మన పల్లా శ్రీనివాసరావు గారు అలా రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి ఎమ్మెల్యే గారు మాకు ఈ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి, ఇది రిహాబిలిటేషన్ ఏరియా కాబట్టి దీని ప్రత్యేక అక్కర్లేదు. ఆల్రెడీ దీని గతంలో వాడుకునేవారు, కానీ ఇంతవరకు కూడా దగ్గర అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతానికి ఓపెన్ ఎంట్రీ చేశారు, కానీ దీన్ని ఎటువంటి లబ్ధి పొందలేదు. కాబట్టి ఇవాళ అందరికీ ఎంప్లాయీస్కి ఇచ్చినట్టయితే ఫ్యూచర్ ఇంకా మరి వేరేగా ఎక్కడికి వెళ్లకుండా దీన్ని వినియోగంలో తెస్తారని చెప్పేసి మరీ కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకోవడం జరిగింది. మన సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా నా తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎన్టీఆర్ పార్క్ ని గతంలో మరి బండారు సత్యనారాయణ గారు సెంట్రలైజ్
ప్లానింగ్ నిధుల నుంచి 2.50 లక్షలు శాంక్షన్ చేసి ఈ బిల్డింగ్ కట్టి దానికి చైర్మన్ గా ట్రస్ట్ చైర్మన్ గా బొబ్బ నారాయణరావుని ఉండమని చెప్పి ఆ రోజు సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు వచ్చింది. ఈ రోజు అతను లేడు. అయితే అతను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ బిల్డింగ్ ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి మా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా రేపు బల్లెడి సత్యనారాయణ తెలియజేసినట్టు మేమందరం కలిపి రెవెన్యూ సదస్సులో మరి ఈ బిల్డింగ్ ని సీనియర్ సిటిజన్ కి అలర్ట్ చేయమని చెప్పేసి స్థానిక శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు గారిని కోరుతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది.